ఇద్దరు అనంతపూర్ నుంచి వచ్చారండి. ఈ అమ్మాయికి ఏమో 30 years, వీళ్ళ హస్బెండ్కి వచ్చి 40 years అనమాట. ఇంతవరకు ఎక్కడా చూపించుకోలేదు. వీళ్ళు పెళ్ళై 13 సంవత్సరాలు అయింది వీళ్ళకు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అడిగితే ఎందుకు చూపించుకోలేదు అని అంటే ఏమో దేవుడు ఇస్తే పుడతాడని చూపించుకోలేదు మేడం అని అన్నారనమాట. అన్ని టెస్టులు చేసిన తర్వాత ఈ అమ్మాయికి AMH 0.1 ఉంది. AMH. సో చెప్పామన్నమాట ఆ అమ్మాయికి ఏమంటే ఇంత తక్కువ దాంట్లో ఎగ్స్ రావు కదా మేడం, నాకు ప్రెగ్నెన్సీ రాదు అని చాలా అంటే నెగిటివ్గా ఆలోచించింది. సో సంభవం మనం స్టిమ్యులేట్ చేసి ఆ అమ్మాయికి ఒక ఎగ్ వచ్చిందండి. ఆ ఫస్ట్ టైం మనం స్టిమ్యులేట్ చేసినప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసాము. బట్ అన్ఫార్చునేట్లీ ఫస్ట్ టైం చేసిండేది నీకు నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చిన తర్వాత ఎరా చేసాము కదా, నీకు ఎరా టెస్ట్ చేసామండి. ఎరా టెస్ట్ చేసినప్పుడు ఈ అమ్మాయికి ఎరాలో పోస్ట్ రిసెప్టివ్ అని వచ్చిందనమాట. సో దానికి తగినట్టుగా సెకండ్ టైం మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ స్టిమ్యులేట్ చేసి మళ్ళీ ఆ అమ్మాయికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసామన్నమాట. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇప్పుడు బీటా HCG వచ్చి 1120 వచ్చిందండి. ఏం వే ఆనందంగా ఉందా ఇప్పుడు? కంగ్రాచులేషన్స్, అనంతపూర్ నుంచి వచ్చినావు. మొత్తానికైతే ప్రెగ్నెన్సీ నిలబెట్టినాం. 13 ఏళ్ళు అయింది నీకు పెళ్ళయి ఇప్పటికి. అందరికీ చెప్తావు కదా, మీ వాళ్ళందరికీ కూడా సజెస్ట్ చేస్తావా మాతృత్వానికి పంపించండి అని, వెళ్ళండి అని చెప్పి. ఓకే అమ్మా, యా రైట్ మా.